ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, అక్టోబర్ 20 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14-15 వచనాలు. పురుగు వంటి యాకోబు, నేను నీకు సహాయము చేయుచున్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. వ్యాఖ్యాన అంశం: అగ్ని ఆరదు, పురుగు చావదు. వ్యాఖ్యాన అంశం: అగ్ని ఆరదు, పురుగు చావదు. వ్యాఖ్యానం: పురుగు చిన్నది కదా, అది అంత పెద్ద పనిని చేయగలుగుతుందా? పురుగంటే నరకానికి సరిపోయింది. నరకంలో వారి పురుగు చావదు అని చెప్పబడింది. అట్టి పురుగు కొండలను పర్వతాలను నూర్చునట్టి నురిపిడిమురాను అవుతుందా? కాగలదా? సహజంగా జరగదు. కానీ దీని ఆత్మీయ పాఠం ఏంటంటే, పురుగైన యాకోబు విమోచకుడైన ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని చేతికి చిక్కాడు అంతే. పురుగులో ఏమీ లేదు. దానిని పట్టుకొని వినియోగించే గొప్ప దేవుని చేతిలోనే ఉన్నది. ఆయనే విమోచకుడు. విమోచకునికి నరకపాత్రమైన పురుగు వంటి వాడు చిక్కితే చాలు, గొప్ప మార్పులు జరగగలవు. స్తోత్రం. పురుగు వంటి యాకోబు విమోచకుడైన వానికి దొరికాడు అంటే, కీర్తనల గ్రంథం 22వ కీర్తన 6వ వచనంలో వ్రాసిన మాటకు చోటు ఇవ్వాలి. మీ కొరకును నా కొరకును దానిలో భాగమున్నది. ఎలాగంటే, ఆ కీర్తనలో కూడా క్రీస్తు ఉన్నాడు. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి అని మొదటి వచనం అంటుంది. ఇదెవరి స్వరం? అవును, సిలువలో క్రీస్తు శ్రమ పడగా ఆయన నోరు తెరచి ఇట్టి కేక వేశాడు. సిలువ మీద పడిన క్రీస్తే మన విమోచకుడు. అంతేకాదు, 22వ కీర్తన 6వ వచనంలో నేను నరుడను కాను, నేను పురుగును అని చెప్పుకుంటున్నాడు. దీని అర్థం ఏంటి? మన పురుగు స్థానంలో క్రీస్తు నిలిచి మన విమోచన కోసం గొప్పగా శ్రమపడ్డాడు అని దీని అర్థం. అంతేకాదు, ఆయనను మీరు నమ్మితే మీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడని తెలుస్తున్నది. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.